హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 million. కాదు, యాక్చువల్గా చాలా మంది ఇంటర్ స్టూడెంట్స్ కనెక్ట్ అవుతున్నారు కదా ఎయిర్కి, ఆల్ ఇండియా ర్యాంకర్స్కి. సో ఆల్రెడీ యు ఆర్ ఇన్ ఇంటర్ మోడ్. మీకు ఎగ్జాక్ట్గా ఇదే సీను నేను రోజు కాలేజ్లో చేస్తానన్నా అని మీ జోసఫ్ అన్నకి చెప్పిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? లేదా అసలు అందులో చేసిన ఏమి నువ్వు కాలేజీలో చేయలేదా? అంటే అంతకని ఎక్కువ చేశాను అంటే అది అలా అని కాదు, ఓకే, ఎక్కువ చేసాను కానీ అంటే ఆ కైండ్ ఆఫ్ ఆ టైప్ చేయలేదు. అండ్ ఇంకా ఏంటంటే నేను కాలేజ్కి వెళ్ళిపోయి తక్కువ అద్దాల మీద పేర్లు రాస్తున్న వాష్రూమ్స్ లో లేదు అవన్నీ మా డైరెక్టర్ గారు చెప్పిన వాళ్ళు చేశాను. అంటే అంతకు మించి అన్నాడు కదా, ఏం అల్లరి పోనీ గోడలు దూకుతున్నావా? అవన్నీ ఏం లేవు, అవన్నీ ఏం లేవు అసలు. అండ్ ఇంకా నాకు బాగా నచ్చిన సీన్ ఏంటంటే, దెబ్బలు తింటారు, ఇంటికి వస్తారు, మీ నాన్న డైనింగ్ టేబుల్ ముందు ఒక డిస్కషన్ ఉంటుంది చూడు, ట్రెమెండస్. అసలు ఎంత బాగా యాక్ట్ చేశారంటే మీ ముగ్గురు పార్ట్స్. ఈవెన్ ఐ లైక్ రోషన్స్ది, మన ఆయన రోషన్ సీన్ వాష్రూమ్ లో కూర్చోగానే బయట నుంచి ఆయన మాట్లాడే తీరు కానీ, అరే నిన్నేమన్నాను రా, బయటికి రారా, నేను నీ గురించి చాలా ప్రౌడ్ చెప్తా అంటే, లైక్ ఏం చేస్తున్నారా బాబు, హీరోలకి కాంపిటీషన్ మామూలుగా ఇవ్వట్లేదు బుడ్డాళ్ళు అని చెప్పన్న ఫీలింగ్ వచ్చింది. వి ఫీల్ లైక్ వెరీ హ్యాపీ, ఎందుకంటే మేము చూస్తూ ఉండగా మీరు ఎదుగుతూ ఉన్నారు. మాకు బాగా అనిపిస్తుంది, అరే ఎంత కష్టపడుతున్నారు. ఒక సీన్ని నాకు చాలా చాలా రోషన్ గురించి వేరే వాళ్ళు చెప్పారనమాట. అంటే కథ రోషన్ని నెతుక్కుందండి, రోషన్ మీరు నెతకటం కాదు, వీళ్ళు ఇంప్రూవైజేషన్స్ చేస్తూ ఉండేవారు. ఇలా కాదన్నా ఇలా చేద్దాం, ఇలా కాదన్నా ఇలా చేద్దాం. అదే కోవలో ఉన్న ఇంకొక ఇద్దరు ఎవరంటే నువ్వు అండ్ కార్తికే. ఐ ఫీల్ అనమాట మీరిద్దరు కూడా. అంటే ఒక సీన్ చెప్పాక అంటే డైరెక్టర్ కి మీరు ఆప్షన్స్ ఇవ్వాలి, మీకు డైరెక్టర్ అరే బాబు ఇంకోటి చేయండి అని అనొద్దు అనమాట. అన్న మనం ఇలా కాకుండా ఇంకోటి చేద్దాం, సేమ్ అంతేనా? అలాగే ఉంటారు కదా సెట్స్ మీద. నా వరకు నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఒకటి చేసి వదిలేస్తే కరెక్ట్ అవుద్దా అని భయం. నా బాధ ఏంటంటే, ఒకటి చేస్తా నేను ఫస్ట్, నాకు సీన్ చెప్తాడు, సీన్ చెప్పిన తర్వాత నేను దగ్గరికి వెళ్తా, అన్నా అది కాదు ఒక రెండు ఇస్తా, ఆ రెండిట్లో ఏది బాగుంటుంది తీసుకో, బాగుందో చెప్పు చేస్తా అని అంటే ప్రతి ఒక్కరు చెప్పేవారు. జోసఫ్ అన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒకటి చేస్తా, రెండోది చేస్తే బాగుందిరా, ఇది ఇప్పుడు రెండోది చేయాలంటాడు. అప్పుడు నాకు అర్థం అవుద్ది ఆయన ఇలా అంటాడు. తర్వాత ఏం లేదు అది బాగుంది, అది జోక్, అక్కడ వరకు వేస్తాడు. తర్వాత మళ్ళీ లేదా చెయ్యి బాగా చేస్తా, బాగా చేయ, మమ్మల్ని ఎప్పుడు బాగా చేసావురా పోరా అన్న. కానీ అలా అనుకునే ఇంకా ఎక్కువ చేస్తూ, ఇంకా అంటే ఎక్కువ మీన్స్ బాగా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి అని అన్నంతగానే ఉంటాం. సో సందీప్ రాజు గారితో ఎలా ఉండే, లైక్ వర్కింగ్ చేస్తున్నప్పుడు కానీ? మీకు ఉంది చాలా తక్కువ సీన్స్ కాంబినేషన్లో. సో ఇప్పుడు ఆయన ప్రొడ్యూసర్ ఫర్ ఎయిర్ సిరీస్కి, అండ్ వాళ్ళ వైఫ్ కూడా అందులో వన్ ఆఫ్ ద క్యారెక్టర్ ప్లే చేశారు. అంటే మీ వదిన. సో ఎలా ఉండేవారు వాళ్ళు యాజ్ ఎ చాలా సినిమాలు చేసి ఉన్నావు కదా, సో ఆ ప్రొడ్యూసర్స్ కి మీ ఎయిర్ ప్రొడ్యూసర్ కి ఉన్న తేడా ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి అన్న ఫైండ్ అవుట్ చేసావా? నాకు ప్రొడ్యూసర్ లో ఎప్పుడు అనిపించలేదు. నాకు మా అన్నయ్య, మా సొంత అన్నయ్య, మీ వదిన, మా వదిన, అంతే. నాకు ఇంకెవ్వరు అనిపించలేదు. వచ్చారు, అది మా ముగ్గురిని కొట్టే సీన్ ఉంటది, ఇలా పట్టుకుని నన్ను మొత్తం కొట్టేది. అన్నయ్య కొట్టలేకపోతున్నాడు. అన్నయ్య తగిలేసిందరా, సారీ అబ్బాయి సారీ అని చెప్పి అన్నయ్య అలా వచ్చాను. నిజంగానే కొట్టేసారా గట్టి గట్టిగా? బై మిస్టేక్ కొట్టేసాడు ఒకసారి. తేలిని వాతలేనా? లేదు అలా ఏం తెలియదు, లైట్ గా తగిలే. జీవన్ అన్నది కూడా తగిలే. అలాగే జీవన నమ్మో, నాకు భయం వేస్తుంది జీవన చూస్తే. అంటే పాప ఆయన అది సీన్ ని నిజంగా యాక్ట్ చేసే లోపు అది నేచురల్ గా తగిలేస్తాడు. కానీ అలా చేయడం వల్లే హీరో ఇంత సక్సెస్ అయ్యి ఇంత బాగా ఇప్పుడు సీజన్ 2 రెడీ అవుతున్నా, మామూలుగా లేదు అసలు. సో యాక్చువల్గా ఇంకొక థింగ్ ఏంటంటే, లైక్ చేస్తున్నంతసేపు రాజు ఇస్తా వెరీ చాలా వీడంత థియేటర్గాడు లేడురా బాబు, వీడికి ప్రతి ఇది జోకే అన్న ఇదిలో ఉన్న క్యారెక్టరైజేషన్లో నీ లైఫ్కి రాజు క్యారెక్టర్ అంత దగ్గర. అంటే ఇంకంతే, మా పేరెంట్స్ నేను చేస్తుంది, మా రియల్ డాడీ మా మమ్మీ నేను, అంతే. మా డాడీ అదే ఫన్, మా మమ్మీ అలాగే ఉంటుంది, నేను అలాగే ఉంటాను. సో నాకు ఇంకా ఏంటంటే, నాకు మా ఫాదర్ క్యారెక్టర్ కానీ మా మదర్ క్యారెక్టర్ కానీ నాకు ఎంత ప్లస్ పాయింట్ అంటే, నాకు అంత లక్కీ వాళ్ళు దొరికారు. నాకు అంత వాళ్ళు దొరకగానే అంత సపోర్టివ్గా నాకు అలాగే చేస్తాను. నాకు నిజంగా అసలు వాళ్ళతో చేస్తున్నట్లేదు, మా డాడీ వాళ్ళతో చేస్తున్నందుగా
అంత బాగా comfort జరిగింది. గా ఉంది. చాలా కంఫర్ట్ గా అదే హ్యాపీగా చేశా. అరే నేనే కొట్టలేదు నిన్ను అడు కొడతాడా నన్ను మాట్లాడదాం. అది అది ఈవెన్ చెప్పినప్పుడు దో ఇప్పుడున్న జనరేషన్ లో ప్రతి ఫాదర్స్ అలాగే ఉంటారు. హ్మ్, నేనే మా పిల్లల్ని కొట్టలేదు మీరు ఎవరండి కొట్టడానికి. అంతే. ఆ, ఇప్పుడు ఒక గొడవ జరిగిందని అంటే ఆ, నేను మా పిల్లలు కొట్టలేదు, నువ్వెవరు కొడతావు, కొడతాను నేనే కొట్టాలి, ఆ, నువ్వెవరు కొట్టడానికి. అంతే. ఎగ్జాక్ట్లీ. నాకు సందీప్ అన్న దానికి ముందు రోజు ఒకసారి అంతా చెప్తున్నాడు. ఆ రోషన్ది నాది ఇలా మీకు కట్స్ ఎలాగైతే పడ్డాయో అలా కట్ పడినప్పుడు మాకు చెప్తూ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ నరేషన్ చేస్తూ ఉన్నాడు అన్న. వింటున్నా కళ్ళు చాలా ఆగిపోచేసి కాలేస్తుంది నాకు. ఓ అని అంటే నాకు నిజంగా అంత ఫీల్ అయిపోయాను, అంత కనెక్ట్ అయ్యానంటే. ఆయన వచ్చి డోర్ ఓపెన్ చేసి ఎరా కొట్టారా, అప్పుడు కూడా ఆయన అక్రేజ్తోనే ఎలా కొట్టారా అని సీరియస్ వచ్చేసరికి బా చాలా feel వాట్ ద అయిపోయాను. కదా అనిపిస్తుంది అనమాట. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. ఓల్గా ప్రేక్షకులందరికీ Congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. Congratulations. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.